హాయ్ అన్న. హాయ్. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఏ గవర్నమెంట్ అయితే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ వైసీపీ రావాలన్నా. ఎందుకని వైసీపీ రావాలనుకుంటున్నారు? అందరికీ ప్రజలకు మంచి చేశాడు కాబట్టి వైసీపీ రావాలి, అందుకని రావాలనుకుంది. సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయి? అన్నీ అందుతున్నాయి. ఏమేమి పొందారు మీరు సంక్షేమ పథకాలు? నాకు స్కాలర్షిప్ పడింది, 15,000 మా పిల్లలకి పడ్డాయి, మా తమ్ముడు వాళ్ళకి. దాని తర్వాత బాగానే వచ్చింది. ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు డబ్బులు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతలు అవుతున్నారని చెప్పని ఆపోజిట్ వాళ్ళు అంటున్నారు. దాన్ని మీరు ఎలా ఏకీభవిస్తారు? ఇప్పుడు ఆయన అన్ని ఇచ్చాడు కాబట్టి సోమరిపోతులు అవుతున్నారు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు వాళ్ళు వస్తా అంటున్నారు, దీనికన్నా ఎక్కువ ఇస్తా అంటున్నారు. మరి అప్పుడు ఇంకా ఎక్కువ సోమరిపోతులు అవుతారు కదా, మరి అది కూడా పాయింటే కదా. మరి అప్పుడు కూడా సోమరిపోతులు అవుతారు కదా. ఇక్కడ జరిగేది ఏమి ఉండదు, ఎవడి కష్టం వాడు చేసుకుంటాడు. కాకపోతే ఏం జరుగుతుందంటే గుంటూరులో వచ్చేసరికి మేమందరం పైన జగన్ చూసుకొని ఓటేస్తున్నాం 1 టౌన్ వరకు. మాకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మటుకు ఏం చేయట్లేదు, ఒకసారో 2 సార్లు కనపడ్డాడు. సో మాకు మటుకు వాళ్ళు కూడా కొద్ది కోఆపరేట్ చేయాలి, ఎమ్మెల్యేలు కూడా. ఎందుకంటే మేము చూసి ఓటేస్తున్నాం, ఆయన చూసేస్తున్నాం, జగన్ గారిని చూసి ఓటేస్తున్నాము. వీళ్ళైతే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అది అంటే ఇప్పుడు జగన్ గారు చూసుకుంటే జగన్ గారు ఒక వైపు ఉన్నారు, అటుపక్క వామపక్ష పార్టీలందరూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా. 170 కొడతారంట. 170 కొట్టినా కొట్టకపోయినా నుంచునేది మటుకు మేము కొట్టేది మటుకు మేమే అన్నా. మళ్ళీ జగన్ గారి పరిపాలనకి వస్తుంది. వాళ్ళు ఎంతమంది ఉండని ఏమైనా అనుకోని సింగిల్గానే వస్తాడు, కొట్టేస్తాడు. కానీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే పూర్తిగా మద్యపానం నిషేధం చేసి నేను నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు అడుగుతున్నారు కదా, పూర్తి మద్యపానం జరిగిందంటారు? పూర్తి మద్యపానం జరగలేదన్నా. కాకపోతే ఏం జరిగిందంటే కొంతమంది గుద్దబలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంది కొంచెం రేట్లు పెంచితే నా కొడుకులు తాకుండా ఉంటారు, ఇళ్ళలో ఆడవాళ్ళు అన్న బాగుంటారు అని రేట్లు పెంచుతారు. ఈ నా కొడుకులు ఏం చేస్తారు, అయినా ఏం చేస్తారు, అలవాటు పడ్డ కోడి అదే పనిలో ఉన్నట్టు అదే పనిలో ఉన్నారన్న. అది తాగుతూనే ఉంటారు, తాగేవాళ్ళు తాగుతూనే ఉంటారు. మూర్తి మద్యపానం నిషేధం అంటే ఎక్కడా లేదు ఇప్పుడు వరకు. చెప్పడానికి చెప్పారు అంతే. తగ్గడానికి చాలా వరకు తగ్గించారు. ఇప్పుడు క్వార్టర్ తాగేవాళ్ళు, ఇప్పుడు హాఫ్ తాగేవాళ్ళు ఆ రేటు పెడితే ఇప్పుడు క్వార్టరే వస్తుంది. సో హాఫ్ తాగేవాళ్ళని క్వార్టర్ తాపించాడు, కొంతవరకు తగ్గింది. ఆ విధంగా కొంచెం తగ్గింది. మళ్ళీ జగన్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు మనం ఏపీలో? ఎలాంటి అభివృద్ధి అన్న, ఆయన కుక్కలు నుంచోబెట్టిన గుంటూరులో లేకపోతే ఎక్కడ నుంచోబెట్టినా ఆయనే గెలుస్తారన్న. అది అంటే ఎమ్మెల్యేగా ఎవరు నిలబెట్టినా కానీ సీఎం జగన్ మాత్రం అవుతారు. అసలు వాళ్ళతో మాకు సంబంధం లేదన్న. పైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కనపడితే అట్లా గుచ్చుతాం ఓటు. అది ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. ఇంకోరు చూస్తారు. హాయ్ బాబాయ్. అయ్యా, ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది? మాగా జగన్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. ఎందుకని జగన్ గారి పరిపాలన కావాలనుకోండి? మాకు లేని వాళ్ళకి పింఛన్లు రాగి ఇవ్వటం కానీ, ఇల్లు ఇవ్వటం కానీ. సంక్షేమ పథకాలు మీ ఇంట్లో అందుతున్నాయి అంటారు? వాస్తవంగా అయితే నాకు అందట్లేదు. నాకు కళ్ళు కూడా సరిగ్గా అవ్వబడవు. నా వయసు కూడా 67 సంవత్సరాలు. నాకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు, కానీ నాలాంటి వాళ్ళకి అందుతున్నాయి. మరి జగన్ గారికి వెళ్ళి ప్రభుత్వం కావాలని ఎలా? నాకు అందపోయిన నాలాంటి వాళ్ళకి అందుతుంటే సంతోషమే కదా. మీకు అందపోయినా మీ పక్కన ఉన్న 10 మందికి అందుతున్నాయి. అది అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు గారి పరిపాలన చూసారు, జగన్ పరిపాలన చూసారు కదా, ఇద్దరు ఎవరు బాగుంది? నాకు జగనే పరిపాలన బాగుంది. జగన్ గారి పరిపాలన బాగుంది. ఇప్పుడు జగన్ గారు ఒకవైపు ఉన్నారు, అటు పక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, జగన్ గారు సింగిల్ గెలుస్తారంటారా? అది గెలిచేది గెలని ప్రజలు నిర్ణయిస్తారే, మనం నిర్ణయించేది ఉంది. అది పోయినసారి 157 సీట్లు వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని వస్తాయని కూడా చెప్పలేము. ప్రజల నిర్ణయం అది. ఏదైనా సరే ప్రజలు ఎట్లా నిర్ణయిస్తే అది అటు జరిగిద్ది. కానీ ఇన్ని మనం సర్వే చేసేవాళ్ళం కాదు కదా. నీ బోటోళ్ళు అడిగితే ఇంతవరకే. అది అయితే మీరు మాత్రం 2024లో మాత్రం జగన్ గారు రావాలి? వచ్చేది జగన్ గారైనా నువ్వు ఏది కూడా ఓటు జగన్కే. అది ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నా జగన్ ప్రభుత్వం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం అన్న. ఎందుకని జగన్ గారి ప్రభుత్వం కావాలనుకుంటున్నాను? అతను పెట్టిన అమ్మఒళ్ళు కానీ, నెక్స్ట్ నెల 18 సంవత్సరాలు 18,750 రూపాయలు ఉంది కదా, 45 ఏళ్ళది, అదేనా కానీ మొత్తం బాగుంటుంది అన్న. అది కాకుండా ఆయన మగోడు అన్న, కింగ్ మేకరు. కానీ ఆపోజిట్ వాళ్ళు ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలు విద్యా రంగంలో బాగానే ఉంది అంటున్నారు. మెయిన్గా యువతకు ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు, క్యాపిటల్ అనేది లేదు, ఈ 3 అనేది లేవు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నా క్యాపిటల్ లేదు అంటున్నారన్నా. 3 క్యాపిటల్లో పెట్టాడు, 3 రాష్ట్రాల వాళ్ళకి అభివృద్ధి చెందేది చేశాడు. ఇప్పుడు ఒక రాష్ట్రంలోనే పెడితే అదంతా చెడైద్ది కదన్న. ఇప్పుడు ఒక రాష్ట్రం వల్లే బాగుపడతారు, మిగతా రాష్ట్రంలో బాగుపడరు కదా. 3 రాష్ట్రాలు పెట్టి 3 రాష్ట్రాలు బాగుపడతారు. ఇప్పుడు ఎక్కడైనా కానీ సరే ఒకరు ఏదైనా సరే ఇప్పుడు ఆయన ఉద్యోగ అవకాశాలు లేవు అని అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. మరి ఇంకెట్టానా చెప్పేది వాళ్ళన్నీ పిచ్చ కోతలో పిచ్చ మాటలన్నా, అంతకుమించి ఇంకేం లేదన్న. కానీ పక్కా జగన్ అన్నే వస్తాడు, జగనే. నాకు ఆయన ఏదో చేశాడని కాదన్న చెబుతుంది. కానీ
ఆయన వల్ల నా కూతురు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటుంది. అదంతా జగనన్న పుణ్యమే. అదన్న నేడు బడి అనేది బాగుందండి. బాగుందన్న. అంతకుముందు నేను గవర్నమెంట్ స్కూల్ చదివించుకున్నాను. అది గవర్నమెంట్ స్కూల్ కూడా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఇదిగా సారే 15,000 రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి దానివల్ల నేను ఒక 1,000-2,000 వేసుకొని లేకుండా ఆ డబ్బులతో సరిపోయేటట్టు చేసుకొని నా కూతురు ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటున్నాను. అంతకు మించి ఇంకా నాకు ఇంకేం కావాలన్న. ఇప్పుడు మీరు చంద్రబాబు పరిపాలన చూసారు, జగన్ గారి పరిపాలన చూసారు, ఇద్దరిలో ఎవరిది బెటర్ అంటారు? 100% జగనన్నదే బాగుంది. ఎందుకంటే మా అమ్మకి ఇప్పుడు 3,000 రూపాయలు పెన్షన్ వస్తుందన్న. అంతకుమించి ఇంకేం కావాలన్న. ఆమె బతుకుతుందన్న మెయిన్. ఇప్పుడు ఎంతోమంది కొడుకులు తల్లిదండ్రులకి ఎంతోమంది ఉంటారు. వాళ్ళ ఊరు చూడకపోయినా కానీ సరే ఇప్పుడు జగనన్న లాంటి వాళ్ళు తోడుగా ఉండి ఆయన చూసుకుంటున్నాడన్న మా అమ్మని. ఇప్పుడు జగన్ గారు ఒకళ్ళు ఒకవైపు ఉన్నారు, అటు పక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒక అడవి ఉంటుంది అన్న. అడవిలో జింకలన్నీ ఉంటాయి గుంపులుగా. ఒకదాన్ని చూసి భయపడతాయి. ఏందది? పులి. ఆ పులి అడుగు పెట్టిందంటే చాలు అవన్నీ జింకలు కాదు, తోడేళ్ళు గీడేళ్ళు అన్నీ లెక్క అనమాట. అది కానీ ఒక్కడే లయన్. 175 కొడతారంటారా? ఈజీ కొడతాడు. 170 కాకపోయినా 150 పక్కా కొడతాడు. అది జగన్మోహన్ రెడ్డి. ఆయన చూసి వేస్తారు ఓటు. ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలను చూశారు, కార్పొరేటర్లను చూశారు, ఎంపీలను చూశారు, ఎవరిని చూశారు? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. వెనక పైన ఒక ఆయన ఉన్నాడు, సింహం. ఆ సింహాన్ని చూసే ఓటేసేది ఆడ. ఇప్పుడు నేనైనా కానీ సరే, నా వాళ్ళు అయినా సరే, నా కుటుంబస్తులు అయినా కానీ సరే, నాకు 100 గడప ఉందన్న. 100 గడపలో అయినా కానీ సరే పక్కా జగన్మోహన్ రెడ్డికి వేస్తాం. ఎందుకు వేస్తామంటే పైన ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వేస్తాం ఓటు. ఎవరికి పడితే వాడికి వేయం ఓటు. ఇంకా ఇప్పుడు కాదు, ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డే మా హీరో, మా సూపర్ స్టార్. మా గట్టం నేను మహేష్ బాబు మేము ఫ్యాన్స్ వాళ్ళం. ఆ గట్ట నేను మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తాం. జై జగన్, జై జై జగన్. చెప్పమ్మా. ఓకే, మరి ఇప్పుడు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేవి వస్తున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది? వైఎస్ఆర్ పార్టీ. ఎందుకని సార్? ఆయన అభివృద్ధి ఉంది, సంక్షేమం ఉంది. అంటే సంక్షేమాలు ఉన్నాయి కానీ అభివృద్ధి లేదంటే ఎవడన్నాడు? అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఏంటి? ఏం కావాలా? సచివాలయాలు కట్టించాడు, హాస్పిటల్ కట్టించాడు, ఇంకేం కావాలి? అన్న క్యాంటీన్లు తీసేసి సచివాలయాలు. అన్న క్యాంటీన్ ఎప్పుడు పెట్టాడు? చంద్రబాబు నాయుడు 6 నెలలకు ముందు పెట్టాడు. అంతకుముందు పెట్టాడా? అన్న క్యాంటీన్ ఎవరికి అయ్యి? ఎవరు రోడ్ల మీద పడుకునే వాళ్ళకి, రోడ్డు మీద పడుకొని ఉండే వాళ్ళకి అన్న క్యాంటీన్. మామూలుగా ఇంట్లో సంసారం కాపురం చేస్తున్న వాళ్ళకి అన్న క్యాంటీన్ అవసరం లేదుగా. వాళ్ళకు కూడా అవసరం లేకుండా చేశారు కదా సార్. ఎందుకు? రోడ్డు మీద పడుకునే వాళ్ళకి కూడా లేకుండా చేశారు కదా. ఎందుకు? ఇప్పుడు అడుక్కునే వాళ్ళకి అన్నారు కదా మీరు అడుక్కునే వాళ్ళకు కూడా లేకుండా చేశారు కదా మరి జగన్. లేకుండా చేసింది ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదో ఉపాధి ఉండిద్దిగా, ఏదో చేసుకుని తింటారు ఏడా చోట. మద్యం నిషేధిస్తానని చెప్పి మద్యం ధరలు పెంచేశారు, దాంట్లో దోపిడీగా దోచుకున్నారని చెప్పి అంటున్నారు. చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ దోచుకోవాలా? చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రంలో మద్యం దోచుకుంది. చంద్రబాబు నాయుడు కంటే ఇంకెవడు లేడు. ఆంధ్రప్రదేశ్ లో అప్పులు పాలు చేసేసారు జగన్. కొన్ని చంద్రబాబు నాయుడు కంటే ఎవరు చేయలే. చంద్రబాబు నాయుడే అప్పులు చేశాడు. ఇక్కడ మన ఈ వాళ్ళ వర్గానికి ఎక్కువ చేశాడు, వాళ్ళ కమ్మ వర్గానికి ఎక్కువ చేశాడు. నేను రియల్ గా చెప్తున్నా, కమ్మ కులం కంటే వాళ్ళకే ఎక్కువ చేశాడు. జగన్ గారు కుల భేదాలు చూపిస్తారని చెప్పి అంటున్నారు. ఏముండదు, అందరికి న్యాయం చేస్తున్నాడు. ఈసారి 175 సీట్లు ఎన్ని సీట్లు వస్తాయి? అన్ని కావు 120. మరి పొత్తులుతున్న టీడీపీ జనసేన వాళ్ళకి ఎంతో 40-50 వస్తాయి. ఓకే సార్, మీ ఓటు ఈసారి ఓకే.